ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977 పేదలకు ఒక వరం అధ్యక్ష. భూమి లేని పేదల కోసం వాళ్ళ జీవనోపాధికి వ్యవసాయం చేసుకోవడానికి అసైన్డ్ భూములు మనం కేటాయిస్తాం అధ్యక్ష. దీంట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, బతకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఈ భూమిని ఏ విధంగానూ కూడా ట్రాన్స్ఫర్ చేయలేము, ఏ విధంగా ఎవరికి అమ్మలేము, ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేము, లీజుకు ఇవ్వలేము, దాన్ని తనఖా కూడా పెట్టలేము అధ్యక్ష. ఎటువంటి ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి ఈ భూమి చాలా పెద్దదిగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అధ్యక్ష. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి అసైన్డ్ భూములైనా ప్రభుత్వ భూములైనా సరే వేల లక్షల ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తుంది అధ్యక్ష. సుమారుగా 13 లక్షల ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసైన్డ్ భూముల్లో ఎవరికో మనం ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఎవరికైనా పేదవాళ్ళకి భూమి ఇస్తే దాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, దాన్ని ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు, లేఅవుట్లు చేసి అమ్మేశారు. ఈ రకంగా రాష్ట్రంలోని అసైన్డ్ ల్యాండ్లో 4,21,000 ఎకరాలని సుమారుగా 45% అసైన్డ్ భూముల్ని రెవెన్యూ శాఖ నిర్ధారణ చేసింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లో పోయింది. నిబంధనలకు విరుద్ధంగా 4,21,000 ఎకరాలని 22A జాబితా నుంచి తొలగించారు అధ్యక్ష. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు చెప్పి ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులను చేశారో మనం చూసాం అధ్యక్ష.